వరంగల్ మహానగరంలో భూ కబ్జాదారులపై ఏబిఎన్లో ప్రసారమైన కథనాలు ట్విట్టర్లో వైరల్ గా మారాయి. ఏబిఎన్ కథనాన్ని సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్లు ట్యాగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ లోని భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లోని నాయుడు పెట్రోల్ బంక్ జంక్షన్ సమీపంలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఎకరం స్థలాన్ని రెవెన్యూ శాఖ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం కేటాయించింది. సుమారు 240 కోట్ల విలువ చేసే 4,840 గజాల స్థలాన్ని కేవలం 4,84,000కు అప్పనంగా రాసిచ్చేశారు. అంతేకాకుండా స్థలం చాలదన్నట్లనే పేరుతో బీఆర్ఎస్ లీడర్లు రాత్రికి రాత్రే పక్కనే ఉన్న పుల్లయ్యకుంట చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసి మొరంతో నింపేశారు. తాజాగా ఈ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం సంచలనం కలిగించింది. ఇక్కడ భూమి పూజ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లెవెలింగ్ చేసిన స్థలంలో తాజాగా గోడౌన్ దర్శనమిస్తోంది. కొద్ది రోజులుగా మెయిన్ రోడ్డును ఆనుకొని 2 షట్టర్లతో వాణిజ్య సముదాయం నిర్మాణం జరిగింది. ప్రస్తుతం దానికి టూలెట్ బోర్డు పెట్టారు. అయితే ఈ షాపులు ఎవరు కట్టారో తెలియదు. కానీ జరుగుతున్న బీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. అయితే పార్టీ పేరుతో తీసుకున్న స్థలంలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ మహానగరంలో భూ కబ్జాదారులపై ఏబిఎన్ లో ప్రసారమైన కథనాలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నెటిజన్లు ట్యాగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ఏబిఎన్ లో ఏ కథనం అయితే ప్రసారమైందో అది ట్విట్టర్ లో వైరల్ గా మారింది. రేవంత్ రెడ్డి కూడా నెటిజన్లు ట్యాగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో లోకల్ గా ఎటువంటి వాయిస్ వినిపిస్తుంది ఈ కబ్జాపై? శంకరి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు అధికారంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలకు తెగబడ్డారనేటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో వెల్లువెత్తాయి. అట్లాంటి భూ కబ్జాలకు జరిగినటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినటువంటి ప్రాంతాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. అదే విషయంలో కూడా 2022వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి స్థలం వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం వరంగల్లో ఉన్నటువంటి ఒక పుల్లాయకుంట చెరువు అని ఉంటుంది. వరంగల్ శంభునిపేట ప్రాంతానికి వస్తుంది. అక్కడ పుల్లాయకుంట చెరువు శిఖం భూమిని, ఎకరం భూమిని అప్పటి ఉండేటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఎకరం స్థలాన్ని గజానికి 100 రూపాయల చొప్పున మొత్తం 4,80,000కు మాత్రమే 240 కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని 4,80,000కు మాత్రమే వాళ్ళకి కేటాయించారు. అయితే కేటాయించిన తర్వాత వెంటనే కేటీఆర్ వచ్చి భూమి పూజ చేస్తారు, కానీ భవన నిర్మాణం జరగదు. అయితే ఈలోగా అధికారం కోల్పోయిన తర్వాత అక్కడే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి స్థలం ఉందో అక్కడ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని అనుచరులు అయితేనేమి, బీఆర్ఎస్ నేతలు అయితేనేమి ఏకంగా షట్టర్లు వేసి నిర్మించారు. ఇటీవలే దానిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో అప్పటి బీఆర్ఎస్ నేతలు అంటే పార్టీకి కేటాయించినటువంటి స్థలంలో షట్టర్లు నిర్మించడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చడంతో వరంగల్లో ప్రకంపనలు రేగాయి. దీంట్లో సోషల్ మీడియాలో ఏబిఎన్ కథనాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి నెటిజన్లు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసి ఇది అదేవిధంగా ఏసీబీ అధికారులకు కూడా ట్యాగ్ చేసి దీనిపైన ఏసీబీ చేత విచారణ జరపాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. కొంతమంది సిటిజన్లు ట్యాగ్ చేసినటువంటి సిటిజన్లు ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారి మాటల్లోనే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటి తెలుసుకుందాం. ఏం జరిగిందండి, అసలు మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? సుమారు 1 ఎకరం ల్యాండ్ని 1 ఎకర్ ల్యాండ్ని 2022లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది. అప్పుడున్న సిఎస్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అప్పుడున్న ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకుల పేర్ల మీద నుంచి
వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించాలని చెప్పి నాయుడుపంప్ అని వరంగల్ సమీపంలో ఉన్నది ఇది. అక్కడ సుమారు గజం జాగా 40-50 వేల నుంచి పలుకుతుంది. అటువంటి జాగను 100 రూపాయలు గజం చొప్పున ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అక్కడ 2023లో అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అక్కడికి వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అక్కడ కాంప్లెక్స్లు నిర్మించడం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా. కొందరు రియల్ ఎస్టేట్ బాబులు అక్కడ కాంప్లెక్స్ నిర్మించి దానికి వాళ్ళ కమర్షియల్ పర్పస్లు యూజ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఈ తతంగం అంతా. దీంట్లో ఇంకోటి అక్రమాలు ఏంటంటే అది యాక్చువల్గా ఒకటి పుల్లయ్య కుంట, అది నీళ్లతోని ఉన్న చాలా ఏళ్ళ నుంచి ఉన్న పుల్లయ్య కుంట. అసలు కుంటకు రిజిస్ట్రేషన్ చేయడము అలాట్మెంట్ చేయడం అన్నది తప్పు. అటువంటి జాగాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కేటాయించి తర్వాత మళ్ళీ దానికి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్కడ నిర్మాణం చేసుకోవడం, ఇదంతా జరుగుతుంటే మాత్రం అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం అసలు మాకు ఏం తెలియదు, అక్కడ ఏం జరగదు అన్నట్టు వాళ్ళు వివరిస్తున్నారు. ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాన్ని మీరు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, ఇతర ఏసీబీ అధికారులకు ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? ఈ ఇష్యూని ఏబిఎన్ ఏదైతే టెలికాస్ట్ చేసిందో ఇదంతా తతంగం జరిగిన దాని మీద, అయితే దీన్ని ట్విట్టర్ వేదిక ద్వారా నేను ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ట్యాగ్ చేసి దీని మీద విచారణ జరిపించి జరిగిన అక్రమాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా అక్కడ నిర్మాణించాలని చెప్పి నేను పోస్ట్ చేయడం జరిగింది. దానికి చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ నెటిజన్లు, కొంతమంది ప్రస్తుతం ఉన్న గవర్నర్ తమిళసైకును, ప్రస్తుతం ఏసీబీగా ఉన్న అధికారి డీజీ సివి ఆనంద్ గారికి, చాలామంది రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్న అధికారులకు ట్యాగ్ చేస్తూ దీని మీద విచారణ చేయాలి, దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలి. కొన్ని 400-300 కోట్ల ఉన్న ప్రాపర్టీని ఇంత తక్కువ 4 లక్షలకే అంటగట్టిన్లు అప్పుడున్న అధికారులు మొత్తం వాళ్లకు అనుకూలంగా ఏది పడితే అది అక్రమాలు చేసుకున్నారు. ఇటువంటి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి అక్రమాలు ఎవరైతే వెలుగులోకి తీసుకొస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్లకు కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ ఇటువంటి చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటూ దాన్ని ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమైన తర్వాత ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చారా, ఆ స్థలాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు? మీరు స్థానికంగా ఉన్నారు. అక్కడ రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు, ప్రస్తుతం ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, ప్లస్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారును బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అది వాస్తవానికి అది కుంటనే, దాన్ని కుంట బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో వాళ్ళు దాన్ని కుంటని మొత్తం మూసేసిండ్లు సగానికి పైన. ప్లస్ ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగినాయి. ఇదంతా కొంచెం పెద్ద మొత్తంలో దర్యాప్తు చేయాలి, మాకు కొంత సమయం ఇవ్వండి, మేము మొత్తం సర్వే చేసి ఎంత వరకు గ్రాబ్ అయింది ల్యాండ్ అన్ని మీకు డీటెయిల్స్ ఇస్తామని అన్నారు. ఇది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి 200 అంటే ఇక్కడ ఉన్నటువంటి 400 గజ అంటే 4000 ఎకరాలు అంటే ఎకరం స్థలాన్ని కేవలం 4 లక్షలకు మాత్రమే కట్టబెట్టడం పైన అయితే నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భూ కబ్జాల పైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ అని చెప్తున్నారు. కాబట్టి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి నెటిజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే నేరుగా ఏబిఎన్ కథనాలను ఇట్లాంటి పత్రాలను అయితే ట్యాగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ మేరకు వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది, అక్రమంగా గురైనటువంటి అంటే అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూమిని దాదాపుగా 240 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ఏ మేరకు కాపాడుతుందనేటువంటి మాత్రం చూడాల్సి ఉంది.